హాయ్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, నిర్మల్ సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్. నేను గత సంవత్సరంగా న్యూట్రిషన్ తీసుకుంటున్నా, హెర్బలైఫ్. ఎందుకంటే నేను తీసుకునే ఆహారం వల్ల కానీ, నేను చేసే వ్యాపారం అంటే కూర్చుండి పనిచేయడం వల్ల కానీ, సరైన శారీరక శ్రమ లేక ఒబెసిటీకి గురైన దాంతో 102 కిలోలు బరువు పెరిగి ఐబీపీ సైడ్గా రావడం జరిగింది. అప్పుడు నేను న్యూట్రిషన్ తీసుకొని డాక్టర్లను సంప్రదించి షేక్స్ తీసుకోవడం వల్ల నేను ప్రజెంట్ 77 kgsకి వచ్చాను. ఎందుకంటే మనం తీసుకునే ఆహారమే మనకు మంచి చేయాలా చెడు చేయాలని నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఏ ఆహారం తీసుకుంటున్నాము, ఏం తింటున్నాము అన్నది మనకు తెలియదు. ఎందుకంటే ప్రజెంటు మొత్తము కల్తీ లోకం అయిపోయింది. భారతదేశంలోనే తెలంగాణ మొట్టమొదటి స్థాయికి వచ్చేసింది. ఆయిల్ కానీ, షుగర్ కానీ, ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, మనం తీసుకునే ఏ ఆహార పదార్థం, కనీసం పాలు అయినా ఏదైనా కానీ అంతా కల్తీ వ్యాపారం అయిపోయింది. దాని ద్వారా మన ఆరోగ్యాలన్నీ దెబ్బతింటున్నాయి. అందుకొరకు నేను చెప్పేది ఏంటంటే, మరి ఇంత కల్తీ తిని అనారోగ్యం పాలైందనికన్నా కొంచెం మన ఫుడ్ తీసుకునేది న్యూట్రిషన్ ఫుడ్ అయితే కనీసం ఒక బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్న మనం ఖచ్చితంగా న్యూట్రిషన్ తీసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం బాగా చేసుకుంటామని నా అభిప్రాయం. ఎందుకంటే ఉదాహరణకు మన వెహికల్ ఉంది. గతంలో ఒక పెట్రోల్ పంప్ ఉండే నిర్మల్లో. అక్కడ పెట్రోల్ పోసుకుంటే అరే కిరసనాయిల్ ఆయిల్ వస్తుందని మనం ఇంకో మంచి పెట్రోల్ పంప్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకొని అక్కడ పెట్రోల్ పోసుకునేవారం. ఒక వెహికల్కి మనం అంత జాగ్రత్తగా వాహనం చెడిపోతే ప్రాబ్లం అవుతుంది అని మనం అంత కేర్ తీసుకుంటున్నాం. మరి దేవుడిచ్చిన మన మంచి శరీరాన్ని మంచి ఆహారం ఇవ్వకుండా మనం ఇష్టమైన ఫుడ్ ఇచ్చి దాన్ని చెడగొడుతున్నాం. రోడ్డు మీద గప్చుప్పులు తినడం కానీ, జిలేబీలు తినడం కానీ, సమోసాలు తినడం కానీ, రోడ్డు సైడ్ టిఫిన్ సెంటర్లలో ఇష్టమైన తిని మన ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి కాడ కూడా అంతా కల్తీ ఫుడ్ అయిపోయింది. అయితే నేను అనేదంటే, ఒకసారి మన బాడీ రిపేర్కి పోయిందంటే అది ప్రతినిత్యం ఇక మందులతోనే ఉంటుంది. అంటే ఒకసారి రిపేర్ కాకుండా ముందు జాగ్రత్తగా మంచి న్యూట్రిషన్ షేక్ తీసుకుంటే మీ హెల్త్ కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనము ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం బాగుంటుంది, మనము బాగుంటాం. ఇది నా జీవితంలో నేను తెలుసుకున్నా. మీరు కూడా తెలుసుకొని మంచి ఆహారాన్ని తీసుకొని మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే తీసుకునే ఆహారం సమతుల్య పోషకాహారం ఉండాలా. ఏముండాలా? ఒక 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలా, 30% ప్రోటీన్ ఉండాలా, 30% మినరల్స్, విటమిన్స్, ఫైబర్ అన్నీ ఉండాలా. మన ఫుడ్ ప్లేట్ ఏముంటుంది? జస్ట్ అన్నము, ఒక కర్రీ, ఒక పప్పు, మార్నింగ్ ఇడ్లీ వడ, సాయంత్రం రోటీ, లేకపోతే ఇంకేమన్నా సంథింగ్. అయితే ఇవి అన్ని కార్బోహైడ్రేట్స్ టోటల్గా. 73% ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది ఇండియాలో. కాల్షియం వస్తలేవు, పొటాషియం వస్తలేవు, మెగ్నీషియం వస్తలేవు. అంటే ఇవన్నీ రాక ఏమైందంటే మన బాడీకి అన్ని రకాల ఖనిజాలు కోరుకుంటుంది, అన్ని రకాల విటమిన్లు కోరుకుంటుంది. ఇంద్రధనస్సులో ఎన్ని కళలు ఉంటాయో అన్ని కళల ఫుడ్ తినాలని మన బాడీ కోరుకుంటుంది. కానీ మనం నార్మల్ ఫుడ్ తిని నార్మల్గా ఉంటున్నాం. ఈవెన్ మనం ఇంట్లో ఏదైనా మంచి కుక్క పిల్లని పెంచుకుంటే మంచి వెటర్నరీ మెడికల్కి పోయి వాటికి సంబంధించిన బిస్కెట్స్ కానీ, దానికి సంబంధించిన ఫుడ్ కానీ తీసుకొచ్చి జాగ్రత్తగా మంచిగా పెంచుకుంటాం. మరి మన బాడీకి మనం మంచి ఫుడ్ ఎందుకు ఇస్తలేం అన్నది తెలుసుకోవాలా. అప్పుడు తెలుసుకున్నప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాం. ఇప్పుడు ఈ హెర్బలైఫ్ ఏంటంటే ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా చేయడమే దాని ముఖ్య ఉద్దేశం. ప్రపంచం మొత్తంలో ఒక బెస్ట్ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ ఇస్తుందంటే ఓన్లీ హెర్బలైఫ్, ఓన్లీ హెర్బలైఫ్. బికాస్
ముచ్చటి కంపెనీ ఉన్నాయి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చేటి, కానీ మీల్స్ రీప్లేస్మెంట్ ఇచ్చే కంపెనీ ఏంటంటే ఒక హెర్బల్ లైఫ్. దీంతో ఏమవుతుంది, మన ఫుడ్ ప్లేట్ అనేది తక్కువ క్యాలరీస్ ఎక్కువ విటమిన్స్ వస్తుంది. మనం తీసుకునేది ఎక్కువ క్యాలరీస్ తక్కువ విటమిన్స్ ఉన్నాయి. అందుకొరకు ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూట్రిషన్ తీసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు అధిక బరువు ఉండడం వల్ల 1 కేజీ ఎక్కువ ఉంటే 4 కిలోల బరువు మన మోకాల మీద పడతాయి. ఒక్కొక్కళ్ళు 100 కిలోలు, 150 కిలోలు, 110 కిలోలు, 90 కిలోలు చుంటున్నారు. అంటే మనకు తెలియకుండానే ఒక సిమెంట్ బస్తాని లేకపోతే బియ్య బస్తాని మోస్తున్నాం. ఉదాహరణకి ఒక బియ్య బస్తాని ఎత్తుకొని 1 కిలోమీటర్ నడవండి, అది ఎప్పుడు తీస్తే ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు తీస్తే ఎప్పుడు బాగుంటుంది అంటాం. మరి అటువంటి శరీరాన్ని మనం మన మోకాల మీద వేసి మోకాలు చిప్పలు రోగాలు తెచ్చుకునే అవసరం లేదు కదా. ఐడియల్ వెయిట్ ఉంటే కరెక్ట్ ఉంటుంది కదా. అంటే ఎత్తుకు తగ్గ బరువు, మీ బరువు మీ ఎత్తు కరెక్ట్ తెలుసుకోవాలంటే మా న్యూట్రిషన్ సెంటర్కి రండి. మీకు స్కానర్ మీద టెస్ట్ చేసి మీకు ఫ్యాట్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మీ బాడీ మాస్ ఇండెక్స్ ఎట్లా ఉంది, మీకు ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉన్నది మీకు చెప్పగలుగుతాం. మీ శరీరంకి చర్మం కింద ఎంత ఉన్నది, విజువల్ ఫ్యాట్ ఎంత ఉన్నది అని టోటల్ మీకు లెక్క చేసి చెప్తాం. దాని ద్వారా మీరు తీసుకునే ఫుడ్ మేము డిజైన్ చేసి ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది, మీ లోపల ఫ్యాట్ తగ్గి మీ మోకాళ్ళ మీద వజన్ పడకుండా మంచిగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి బోన్కు కార్టిలేజ్ గుజ్జు ఉంటుంది. కార్టిలేజ్ అని ఒక గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు అరిగిపోవడం వలన బొక్కకు రాపిడి జరిగి నొప్పులు వస్తాయి. ఆ నొప్పుల వల్ల అందరూ ఏం చేస్తారు, డాక్టర్ని సంప్రదించి మోకాళ్ళకు దాంట్లో ఇంజక్షన్ ఇచ్చడము, మోకాలు చిప్పలు మార్చడము చేస్తారు. అది అవసరం లేదు. మీరు తినే ఫుడ్ చేంజ్ చేయాలి. ఫస్ట్ మీ బరువు తగ్గించుకోవాలి. బరువు తగ్గించుకుంటే సగం నొప్పులు పోతాయి. దాని తర్వాత అంతేకాకుండా ఈ కంపెనీలో మంచి ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. కాల్షియం, జాయింట్ సపోర్ట్, మల్టీవిటమిన్ వేసుకుంటే ఏమవుతుంది, దాదాపు 22 రకాల విటమిన్లు మన బాడీకి వచ్చేస్తాయి. మనం ప్రతినిత్యం తీసుకునే ఫుడ్లో విటమిన్స్ ఏదైతే డెఫిషియన్సీ ఉన్నదో అది మొత్తం వస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే కాల్షియం, ఈ కాల్షియం బయట కంపెనీ మెడికల్ షాప్లో తీసుకుంటే అవి సింథటిక్ బేస్, ఇది ఆర్గానిక్ బేస్. అంటే ఎన్ని వేసుకున్నా సైడ్ ఎఫెక్ట్ ఉండవు, మంచి రిజల్ట్ వస్తుంది. దాంతో ఏమవుతుంది, మనకు కాల్షియం డెఫిషియన్సీ లెవెల్స్ అన్నీ సెట్ అవుతాయి. తద్వారా మేము ఇచ్చే జాయింట్ సపోర్ట్ మీ ప్రతి బోన్ జాయింట్లో కార్టిలేజ్ గుజ్జును పెంచుతుంది. పెంచి మీకు మోకాలు చిప్పల మార్పిడికి తప్పించుకోవడం అంటే పోవాల్సిన అవసరం ఉండదు ఈ హాస్పిటల్కి. కనీసం ఒక 3 నెలలు కనుక మీరు మంచి న్యూట్రిషన్ షేక్ తీసుకొని కాల్షియం, జాయింట్ సపోర్ట్, మల్టీవిటమిన్ తీసుకుంటే మీ హెల్త్ మంచిగా అవుతుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీకు మంచి రిజల్ట్ ఇస్తాం. మీరు ఏం తినాలా, ఏ పూటకి ఏం తినాలా, బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలా, నైట్ ఫుడ్ ఎట్లా తీసుకోవాలా, మీరు వాటర్ ఎంత తీసుకుంటున్నారు, అంతేకాకుండా మీరు తినే ఆయిల్ కానీ, సాల్ట్ కానీ, షుగర్ కానీ, జంక్ ఫుడ్లు మీరు ఏమేమి తీసుకుంటున్నారో తెలుసుకుంటాం. మీకు పాత డైట్ ఏ విధంగా తెలుసుకొని కొత్త డైట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఏమనుకుంటారంటే ఈ న్యూట్రిషన్ షేక్ తాగితే మొత్తం డైటింగ్ చేయాలా, ఏం తినద్దు, ఏం తాగొద్దు అనుకుంటారు. కానీ అన్నీ తినొచ్చు, కానీ తినే విధానము, తాగే విధానం డిఫరెంట్ ఉంటుంది. అదే మీరు వస్తే ఆ ఫుడ్ని ఎట్లా తినాలా, మనం ఏం చేయాలా, రోజుకు ఎంత వాటర్ తాగాల, ఎంత పడుకునాలా అన్నీ మేము మీకు చెప్తాం. అప్పుడు ఏమవుతుంది, మీ హెల్త్ సెట్ అయిపోతుంది. అంటే ఫ్యాట్ బాగా పెరిగి చాలా 10 మందిలో కనీసం 4గురికి ఇలా షుగర్ ఉన్నది. ఎందుకు షుగర్ వస్తున్నది, మనం తీసుకునే ఫుడ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ ఫుడ్ తక్కువ ఉంది. ప్రోటీన్ ఫుడ్ లోపం వలన మనకు షుగర్ వస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది, ఒకసారి శరీరానికి షుగర్ వస్తే అది చెదలు పట్టినట్లే. ఈవెన్ దెబ్బ తాకితే కూడా పుండు మానదు, గాయం మానదు. చాలామంది ఏమంటారంటే మేము నార్మల్గానే తగ్గుతాం. కరెక్టే, నార్మల్గా తగ్గడము అన్నది ఓకే. అయితే నార్మల్గా తగ్గుతాయంటే ఎట్లుంటుందంటే, మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్ లేదు ఇవాళ. అంటే ప్రతి దానికి పురుగుల మందులు వేసి పండిస్తున్నారు. యాతలు వేసినప్పటి నుంచి వరి కోసే వరకు యూరియా చల్లుతూనే ఉన్నారు.
ఎలాంటి రోగాలు రాకుండా కూరగాయలకు ప్రతిసారి పిచికారీ చేస్తూనే ఉన్నారు. అంత పిచికారీ చేసే వల్ల ఆ పురుగు మందుల అవశేషాలు మన బాడీలోకి వచ్చి కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. ఎవరైనా ఇదివరకు పశువుల దాన వేసి పంటలు పండించేవారు. అప్పుడు టేస్టీగా ఉండేది, బలంగా ఉండేది. ఇప్పుడు కంప్లీట్ భూసారం తగ్గిపోయింది. దాని ద్వారా ఏమవుతున్నది, ఒక పంట 2 పంటలు వచ్చి 3 పంటలు కూడా వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఉదాహరణకి మామిడి పళ్ళు చూడండి, జామ పళ్ళు చూడండి, ఒక సీజన్లో వస్తుండే. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి జామ పళ్ళు అంటే జామ పండు దొరుకుతాయి, మామిడి పళ్ళు అంటే మామిడి పండు దొరుకుతాయి. అంటే హైబ్రిడ్. ప్రతి దానికి ఇంజక్షన్స్. ఒక కొబ్బరి బొండాలు ఎక్కడ రావాలన్నా దానికి ఇంజక్షన్ ఇస్తారు. పండ్లు జల్లి వండాలన్నా దానికి కెమికల్స్ ఇస్తారు. యాపిల్స్ ఎక్కువ ఉండాలంటే దానికి ప్లాస్టిక్ కోటి ఇచ్చేసి ప్యాక్ చేస్తారు. అంటే ఒక పండు చెట్టుకోండి తినాలంటే 6 గంటల లోపలే కోసుకొని తినాలా. కానీ మనం ఏడ తింటున్నాం, స్టోరేజ్ విధానం చేంజ్ అయింది, పండే విధానం చేంజ్ అయింది, తినే విధానం చేంజ్ అయింది. అందుకొరకు మేము అనేది ఏంటంటే ఒక వెల్నెస్ సెంటర్కి వచ్చి మీ ఆరోగ్యాన్ని కరెక్ట్ చేసుకుంటే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉంటారు. ఎందుకంటే ఇవాళ చాలామంది హాస్పిటల్ పాలవుతున్నారు. అంటే ఒకప్పుడు ఒక 10,000 ఖర్చయ్యేది, ఇలా 10 లక్షలు అవుతున్నాయి. అంటే హెల్త్ మీద రోగాలకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. బట్ ఫుడ్ని చేంజ్ చేస్తలేరు. షుగర్ రాగానే ఈ డాక్టర్ దగ్గరికి పోతే ఇంకా కరెక్ట్ ఇస్తలేడు అని ఇంకో డాక్టర్ దగ్గరికి పోతారు. అంతే కదా. అయితే అప్పుడు ఏమవుతుంది, మీరు డాక్టర్ని చేంజ్ చేస్తున్నారు కానీ మీరు ఫుడ్ని చేంజ్ చేస్తలేరు. అంటే ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం అన్నది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటారు కానీ మీరేం చేస్తున్నారు, డాక్టర్ని చేంజ్ చేస్తున్నారు. ఓకే. అయితే నేను అనేది ఏంటంటే మీరు తీసుకునే ఫుడ్లో సరైన ఫైబర్ ఉందా లేదా, సరైన వాటర్ తీసుకుంటున్నామా లేదా, మన ఫుడ్ ప్లేట్ మనం డిజైన్ చేసుకోవాలా. అప్పుడు సైడ్ ఎఫెక్ట్లు కొట్టాయి, ఏం కొట్టాయి. ఓకే. అందుకని నేను చెప్పేది ఏంటంటే కనీసం మనం ఈ మా న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీకు మంచి న్యూట్రిషన్ షేక్ ఇస్తాం. దాంతో మీకు మంచి ఆరోగ్యం వస్తుంది. అంతేకాకుండా అఫ్రెష్ అని ఒక మంచి గ్రీన్ టీ ఇస్తాం. అదేం చేస్తుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ని కరెక్ట్ సెట్ చేస్తుంది. మన మెదడుకు ఏదైతే గుడ్ కెఫిన్ కావాలనో కరెక్ట్ కెఫిన్ ఇస్తుంది. ఇప్పుడు దానికి చాయ్ కానీ కాఫీ కానీ బయట తాగితే చాలా మత్తు వచ్చేసి బ్యాడ్ కెఫిన్ వచ్చి బీపీలు షుగర్లు వస్తాయి. ఇలా వితౌట్ షుగర్ ఒక మైగ్రేన్ ఉన్నవాళ్ళు కానీ, తలనొప్పి బాగున్నవారు కానీ, మలబద్ధకం ఉన్నవారు కానీ ఇది వాడితే మంచి రిజల్ట్ వస్తుంది. మళ్ళీ మంచి హెల్తీగా మారుతారు. చాలామంది మేము అన్నీ తింటున్నాం, అన్నీ కరెక్ట్ ఉంటున్నాం అనుకుంటారు, కానీ ఏముండయి. చాలామంది ఎవరైనా అడిగితే మేము న్యాచురల్ తగ్గుతామంటారు. ఓకే, దాని కూడా కమిట్మెంటే. కానీ న్యాచురల్ తగ్గడం అంటే 20% ఎక్సర్సైజ్, 80% న్యూట్రిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా. న్యూట్రిషన్ అంటే మనం తీసుకునే ఆహారం, ఓన్లీ మా హెర్బల్ లైఫ్ షేకే కాదు, మనం తీసుకునే ఆహారం 80% మంచిగా ఆహారం ఉండాలి. అంటే మనం తీసుకునే ఆహారం మందులా పనిచేయాలని ఫాదర్ ఆఫ్ మెడిసిన్ చెప్పిండు. కానీ మందులే మనకు ఆహారంగా పనిచేయకూడదు. అందుకొరకు మనం తీసుకునే ఆహారం కరెక్ట్ లేదు. అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా మా న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీకు మంచి రిజల్ట్ ఇస్తాం. అంతేకాకుండా చాలామంది వాళ్ళకు సంతానం లేక కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఎందుకంటే ఈ పెస్టిసైడ్స్ ఫుడ్ తీసుకోవడం వలన హార్మోన్స్ కరెక్ట్ విడుదల కాకపోవడం వలన వాళ్ళకి సంతానం కొరకు ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు బిజీ షెడ్యూల్ అయిపోయింది. బిజీ లైఫ్ షెడ్యూల్ వలన సరైన వాటర్ తీసుకోరు, రోడ్ సైడ్ ఫుడ్ తింటారు, అంత చండాలమైన ఫుడ్ తిని హెల్త్ అంతా ఖరాబ్ చేసుకుంటారు. దానివల్ల వాళ్ళకు ఏదైతే రిజల్ట్ రావానో అది రాదు. అందుకొరకు నేను అనేందంటే మీరు ఖచ్చితంగా న్యూట్రిషన్ గిట్లా తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది, మంచి యాంటీ ఏజ్ వస్తుంది. కొంచెం స్కిన్ అనేది మనది పెద్ద ఆర్గన్ మన బాడీలో, ఆ స్కిన్ కూడా మంచి షైనింగ్ వస్తుంది. అంటే చర్మము ఆరోగ్యంగా ఉంటేనే లోపల ఆర్గన్స్ అని ఆరోగ్యంగా ఉన్నట్లు. లోపల ఉన్న ప్రాబ్లం వచ్చిందంటే మీదన్నీ ఆటోమేటిక్గా వస్తుంటాయి. కురుపులు రావడం కానీ, సోరియాసిస్ రావడం కానీ ఏదో ఒకటి వస్తుంది. అంటే లోపల నీ ఆర్గన్స్ కరెక్ట్ పనిచేస్తలేవు. అది తెలుసుకోరు కానీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. అందుకొరకు నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా
మంచి ఎక్సర్సైజ్ చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండండి, మాకు సహకరించండి. మా దగ్గరకు వస్తే మీకు మంచి రిజల్ట్ ఇస్తాం. మా సెంటర్ ఎక్కడ ఉంటాయంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్ నిర్మల్ పక్కన సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్ ఉంటుంది, క్లబ్ కాంప్లెక్స్లో. నా మొబైల్ నంబర్ 9010156200. థ్యాంక్ యూ, మీ రమాకాంత్. చాలా మంది న్యూట్రిషన్ క్లబ్ అనే వర్డ్ వినగానే దే ఓన్లీ థింక్ ఇక్కడ ఏదో న్యూట్రిషన్ షేక్ ఇస్తారు అని అంతవరకే అనుకుంటారు. ఒకవేళ మీరు అలానే అనుకుంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి, సో దట్ యూ విల్ రియల్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది న్యూట్రిషన్ క్లబ్. సో న్యూట్రిషన్ క్లబ్ కమ్యూనిటీలో మీరు పార్ట్ అయినప్పుడు యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఫస్ట్, యాజ్ యూ ఆల్రెడీ నో, మీకు ఇక్కడ న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఇస్తాం, విచ్ ఇస్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ యువర్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్ ఏం తినాలి, ఒక బ్యాలెన్స్డ్గా ఎలా తినాలి, ఇవన్నీ కూడా మీకు ఎడ్యుకేట్ చేస్తాం. ఒక ప్రాపర్ అకౌంటబిలిటీ గ్రూప్ అనేది మీకు ఉంటుంది, సో దట్ మీరు ఎవ్రీ సింగిల్ డే మీరు లంచ్కి, స్నాక్కి, డిన్నర్కి ఏం తింటున్నారో మీ మీల్ పిక్చర్స్ అప్డేట్ చేయడానికి, సో దట్ విల్ హెల్ప్ యూ టు బీ మోర్ డిసిప్లిన్ ఆన్ ది ప్రోగ్రామ్. చాలా వెయిట్ లాస్ ఛాలెంజెస్ ఉంటాయి, లైక్ వెయిట్ లాస్ మ్యారథాన్స్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజెస్. సో మీ రిజల్ట్స్ ట్రాక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఫ్యామిలీ డే, లైఫ్ స్టైల్ డే, మీకంటూ చాలా మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఉండడానికి ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి. అండ్ న్యూట్రిషన్ క్లబ్ కమ్యూనిటీలో యూ విల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ సోషల్ లైఫ్. దిస్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ చాలా హ్యాపీగా ఉండడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇలాంటి పాజిటివ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఉన్నప్పుడు మీరు చాలా పాజిటివ్గా ఉంటారు, మీ మైండ్ సెట్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ న్యూట్రిషన్ క్లబ్ కమ్యూనిటీలో వీ విల్ గివ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్. సో ఈ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ మీ లైఫ్ స్టైల్ మారడానికి, మీ ఫుడ్ హ్యాబిట్స్ మారడానికి, లైఫ్ లాంగ్ సేమ్ వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి ఇవన్నిటికీ హెల్ప్ అవుతుంది. అండ్ యూ విల్ హ్యావ్ అ కోచ్ who can guide you throughout your entire journey. మీకు ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా, మోటివేషన్ తగ్గినా, సో మీకంటూ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా ఒక పర్సనల్ కోచ్ ఉంటారు కాబట్టి మీ జర్నీ కూడా చాలా స్మూత్గా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనల్లీ యూ విల్ గెట్ మోస్ట్ అమేజింగ్ రిజల్ట్స్, బికాజ్ ఇక్కడ అన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్గా, సిస్టమాటిక్గా రన్ అవుతుంది కాబట్టి ఒక బెస్ట్ రిజల్ట్స్ తీసుకోవడానికి న్యూట్రిషన్ క్లబ్ సపోర్ట్ చేస్తుంది. సో టేక్ ఆల్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది న్యూట్రిషన్ క్లబ్, be a part of the nutrition club so that you can be more healthy, more happy for the rest of your life. Having faith in the company, have faith in yourself, have faith in the products, have faith in us, because we're going to do the most unbelievable things you've ever seen in business history, okay? And the way I kind of see Herbalife someday in the future, okay, is kind of like, if you can imagine coffee and tea, okay, of hundreds and hundreds of years ago, okay, nobody really thought coffee was going to be that big a deal and stuff like that. But today, what's the deal, okay? Even if you don't drink coffee, you have to have coffee in your house. And the reason you have to have coffee in your house is you want to be a good host, so that when people come over and say, well, what would you like to drink? They would say, well, I'd like to have some coffee. And it's kind of the way I see Herbalife. We're not that big yet, but someday when we get huge, you have to have Herbalife in your house.